ఏంటిది? పేస్ట్ కి ముస్టేనా? ఇదేం ఊరు? నాకేం తెలుసు. నీ చేతి ఊరుకోవా? ఏంటి నీ ఫ్రెండ్ ఇంకా రాలేదు? అయ్యో, అగ్గిపెట్టిందా బాస్? అగ్గిపెట్ట నేను చూస్తాను. స్టీఫా ఇంటిగా పడుకున్నాడు. ఏమండి నా తమ్ముడు అండి. మీరేటండి జ్వరం వచ్చి పడుకున్నాండి లేపుతారు. తమ్ముడు సారీ అగ్గిపెట్టేవండి. కింద చూడరా. అరే చెప్పులు చూడరా. ఇదిగోండి. థ్యాంక్స్. తమ్ముడు చెప్పులా బాగున్నాయి. పక్కనుంది నా చెప్పులు. వెలిగించుకున్నావుగా, వెళ్ళా. ఓకే ఓకే బాస్. ఓకే పోవే. ఓకే. ఎందుకు వాళ్ళు చీటికి మాటిగా వస్తున్నారు? మాట్లాడకుండా పడుకో. ఛ, ఇంకా ఏమవడానికి వస్తున్నారు? నువ్వమ్మా క్షమించరా క్షమించరా. కోపడికి రా, పొరపాటైంది మామ. లేదు మామ, భద్రం కుర్రాళ్ళు చీటికి మరికి వచ్చి చిరాకు పెడుతున్నారా అనుకున్నారా మామ. క్షమించరా, అయిపోయిందిరా. నొప్పిగా ఉందా? క్షమించరా క్షమించరా. ఏమనుకోకరా. నవ్వుతున్నానా? మనసులో ఏం పెట్టుకోకరా. చిన్నపిల్ల ఏదో తెలియక నవ్వింది. అవును, తన చిన్నపిల్ల ఇంత పెద్ద పని చేసి వచ్చి త్వరగా తినరా. రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాలి కదా. సరేరా ఇందా. మీరు అడిగే మెకానిక్ మూరలు ఈ షెడ్లోనే పని చేస్తున్నారండి. పిల్లోడు చాలా మంచోడండి. ఏ షెడ్ అలవాటు లేదండి. బీడీ సిగరెట్ కూడా అలవాటు లేదండి. ఈ మధ్య నేను రావట్లేదండి. అప్పటి నుంచి వాళ్ళిద్దరే షెడ్ చూసుకుంటున్నారండి. ఎందుకండి? ఏలే ఆ కుర్రాడు ఇక్కడ ఎన్నాళ్ళుగా పనిచేస్తున్నాడు? 7 వయసు నుంచి చేస్తున్నాడండి. నాకు ఒంట్లో బాగాలేదండి. కడుపుకి ఆపరేషన్ అయింది. అందుకని నేను రావట్లేదు, వాళ్లే చూసుకుంటున్నారండి. ఇవాళ షెడ్ తీయడానికి కూడా తాళం కోసం రాలేదండి. అందుకేనండి నేను వచ్చింది. ఆడేదైనా తప్పు గిప్పు చేశాడండి. అబ్బాయి ఇల్లు ఎక్కడా? రే బుడ్డోడా, అయ్యగారికి మురళి ఇల్లు చూపించరా. సరేయా, వెళ్ళి చూపించి తొందరగా వచ్చి వెళ్ళొస్తాను. అయ్యా. ఎరా బుడ్డాడా, ఇల్లు తెలుసుగా? తెలుసయ్యా. ఏంటి మురట్టాలని ఉన్నారు? అన్న ఇల్లు అడుగుతున్నారు. ఏదో అయ్యింది. బండి పోనీ. ఇది పెళ్లిళ్ళు చేసే ఆఫీస్ కాదు, చేసుకున్న పెళ్లిని నిర్ధారణ చేసే ఆఫీస్. ముందు రిజిస్టర్ మ్యారేజ్ అంటే ఏమిటో తెలుసుకోండి. 18 ఏళ్లు పూర్తయిన ఓ అమ్మాయి, 21 ఏళ్లు పూర్తయిన ఓ అబ్బాయి తగిన సాక్ష్యాలతో పెళ్లి చేసుకుని అందుకు కావలసిన ఆధారాలతో వస్తే దాన్ని ఇక్కడ మేము నిర్ధారించి ఒక సర్టిఫికేట్ ఇస్తాం. దీని పేరే రిజిస్టర్ మ్యారేజ్. అర్థమైందా? మీ పెళ్లి శుభలేఖ ఏమైనా ఉందా? పోనీ ఏ గుళ్ళో పెళ్లి చేసుకున్నారో దాని రసీదైనా ఉందా? పోనీ మీ ఇద్దరిలో ఎవరి పేరునైనా రేషన్ కార్డు ఉందా? పోనీ ఎక్కడ ఉంటున్నారో దాన్ని నిర్ధారించే ఆధారం అన్నా ఉందా? ముందు ఇవన్నీ ఇచ్చి మీ పెళ్లికి సాక్షులుగా సంతకం పెట్టడానికి ఓ ముగ్గురిని తీసుకొస్తే మీ పెళ్లిని రిజిస్టర్ చేసిస్తాం. ఇవి గవర్నమెంట్ రూల్స్. దీనికి అయ్యే ఖర్చు కేవలం 5 రూపాయలు. ఇవే ఆ ఫార్మ్స్. ఏమంటారు? ఆయన రూల్స్ మాట్లాడి భయపెట్టుంటాడే. అవును సార్. చూద్దాం, ఇదేం పెద్ద ప్రాబ్లం కాదు. ఓ 10,000 ఖర్చు అవుతుంది అంతే. 1-2 తగ్గితే అడ్జస్ట్ చేసుకుందాం. అనేవాళ్ళుగా బాబు. నా దగ్గర అంత డబ్బు లేదురా. రే ఏం చేద్దాంరా? రే, మీరు పెళ్లి చేసుకోవాలంటే మీకు అడ్రస్ కావాలి. ముందు అద్దెకు ఇల్లు చూద్దాం రండి. 10 నెలల అడ్వాన్స్, నెలకు 3,000 అద్దె. కార్పొరేషన్ వాటర్ ఉండదు. రసీదు ఇవ్వం. ఎలా చూద్దామా? అంత డబ్బు లేదన్నాను కదరా. సరే, ఇంకో ఇల్లు చూద్దాం పద. నెలకద్ద 2,000 రూపాయలు, 10 నెలల అడ్వాన్స్. ఉప్పు నీళ్లే ఉండేది. మంచినీళ్ల కొలాయి ఉంది, కానీ నీళ్లు రావు. నీళ్ల ట్యాంక్ వస్తేనే పట్టుకోవాలి. బిందెకి 3 రూపాయలు. ఇంతకీ మీరెంతమంది? ఇద్దరు. మీ ఇద్దరికా? బ్యాచులర్సా? కాదు సార్, ఇల్లు నాకు కాదు, వాళ్ళిద్దరికి. వాళ్ళిద్దరికా? హస్బెండ్ వైఫా? లేదు సార్, పెళ్లి చేసుకోబోతున్నారు. చూడండి, ఒకటి బ్యాచులర్స్ అయితే ఇస్తాను, లేదా ఫ్యామిలీకి ఇస్తాను. ఇలా అటు ఇటు కాని వాళ్ళకి మాత్రం ఇవ్వను. అర్థమైందా? ఇది ఇల్లు కానీ లాడ్జి కాదు. వెళ్ళండి వెళ్ళండి. ఏంటి ఇచ్చినారే? వెళ్ళండి. ప్లీజ్. మీరెంత బతివల్ని వెళ్ళమంటే
అన్న ఆపన్నా. ఏంటిది తిరిగి తిరిగి వచ్చిన చోటుకు వచ్చినట్టుంది. ఏయ్ ఏడ్రా ఇల్లు? లేదన్నా కారులో వెళ్ళటాను కదా, గుర్తు రావట్లేదన్నా. విమానం తెమ్మంటావా నీకోసం? అక్కర్లేదన్నా, నడిచిన్నావు నాకు, నీకు గుర్తుపడతానన్నా. రేయ్ ముందేడికే కదా వచ్చింది. అలాగా, జరగండి జరగండి. నీ దగ్గర ఎంత డబ్బు ఉందిరా? 1300 ఉన్నాయిరా. దాంతో అద్దెకి ఇల్లు ఎక్కడ దొరుకుతుందిరా? నేను అన్ననా డబ్బు నగలు తీసుకొస్తాను అని, విన్నావా? మీ ఇంట్లోంచి ఏది తీసుకురాకూడదని చెప్పి వేసుకున్న యూనిఫామ్ ని కూడా షాప్ లో వదిలేసి రమ్మన్నావు. చూడు ఇప్పుడు అనుభవిస్తోంది ఎవరు? ఇదిగో మాట్లాడుకున్నారా? అన్నా ఒంటేలన్నా. రే బండి పక్కన ఆపు. రేయ్ వెళ్ళి తొందరగా వచ్చాయి. అయితే రానా, దాంతో పెట్రోల్ తయారు చేస్తున్నా ఏంటి డుబుకు? ఐసు నా మాట వినిరా, రా ఐసు. నేను ఇంతకు మించి ఇక్కడ నడవలేను, పో. పట్టుకుండా రా ఐసు. నడవలేను అంటున్నానుగా, చెయ్యొదలు మురళి, నేను నడవలేను. అలా అంటే ఎలా? శ్రమ అనుకోకుండా రా. రోడ్లో ఏంట్రా బతులు ఆడుకుంటున్నారు? రండి, సాయంత్రంలోగా ఇల్లు వెతకదా? రా వెళ్దాం. ఏంటి నీ ఫ్రెండ్ పిచ్చిగా అలా మాట్లాడతాడు? ఆ మొహం చూడు. కోపం తెచ్చుకోకు, మన కోసమే కదా వాడు తిరుగుతోంది. ఇక నేను నడవలేనని చెప్తున్నాగా. ఏమైంది? అది నీకు అర్థం కాదులే. ఏంటో చెప్తేగా నాకు అర్థమయ్యేది. చెప్పినా అర్థం కాదంటున్నాగా. ఇది ఆడవాళ్ళ ఇబ్బంది. నెలకు 400 అద్దె అబ్బాయి. 2 నెలలు అడ్వాన్స్ చాలు, మిగిలిన వాళ్ళకి మళ్ళీ 10 నెలలేమి అడగల. 2 మనుషులు లక్షణంగా ఉండొచ్చు. ఇల్లెవరికి? వీళ్ళకి. పెళ్ళయిందా అబ్బాయి? ఆ పిల్లకి తాళి కూడా లేదు. జరగబోతోంది. ఏంటి జరగబోద్దా? ముందెక్కడి నుంచి వెళ్ళి పండిపోండి. ఏమా పెళ్లితేనే మీరు ఇల్లిస్తారా? అవును, మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం, మురళి పెళ్లి చేసుకోబోతున్నాం. ఈ అబ్బాయికి ఏమైనా పిచ్చి పట్టిందా? అయినా ఈ సొంత వాళ్ళు నమ్మి ఇల్లు ఎవరిస్తారు? మేమేం పాపం చేసావరా? ఎందుకురా ఇల్లు ఎవరంటారు? ఎక్కువ మాట్లాడుకో. పెళ్లి చేసుకుని ఆ పిల్లని తీసుకొచ్చి అప్పుడు ఇంటి గురించి అడుగు. ఇప్పుడు వచ్చిందనేలా చూసింది సాలుగానే ఎల్లేలా. కావాలని చేస్తాడు. పసిపిల్లని కొడతావేంటారా ఎదవా? ఎవడు ఈడ పసిపిల్లడు? వదిలితే మన అంతనే తినేస్తాడనా? పెద్దవాడు మనం మర్చిపోట్లే, చిన్నపిల్లడు మర్చిపోడేంటి? ఒరే బుడ్డాడా, కొంచెం గుర్తు తెచ్చుకో. ఇల్లు ఎక్కడ? కొంచెం గుర్తు తెచ్చుకో. అన్నా నిజంగా ఇల్లు చూపిస్తానన్నా. పక్కనే ఇల్లు ఎట్టుకుని ఊరంతా తిప్పించాడు కదా నీడు. ముందు ఈడ్నేసేయాలన్నా. మన గుడిసెలో కారు వచ్చింది, ఎవరు? ఎరా బుడ్డాడా, అతని ఇల్లు ఇక్కడేనా? ఈ సాగా అబద్ధం చెప్పావు, సిరిగిందే. ఈడికి ఎంత పొగరో చూడనా, తాళం వేసిన గొప్ప చూపిస్తున్నాడు. ఏం పెద్దనా మెకానిక్ మురళి ఇల్లు ఇదేనా? అవునండి. మరి ఇల్లు తాళం వేస్తుంది? వాళ్ళ అమ్మకు మొక్కుంటేనో గుడికి వెళ్ళిందండి. ఎప్పుడు వస్తుంది? ఈ పాటికి వస్తూ ఉండాలండి. ఎవరు కావాలండి? మురళి వాళ్ళ అమ్మలే. భయపడకేసు, తప్పకుండా మన వాడు ఇల్లు చూస్తాడు. దీపాలు కూడా ఎట్టారు. ఇవాళ ఇంక ఇల్లు చూడలేవు. ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు. మావా, ఏదన్నా లాడ్జ్ లో రూమ్ తీసుకుందామా? పోరా, ఆడపిల్లని పక్కనెట్టుకుని తెలివి తక్కువడాని. ఈ రాత్రి మాత్రం గడపగలిగితే ఎట్టయినా రేపు ఇల్లు పట్టచ్చు. మావా, ఓ పంచి, మీరిద్దరూ దేవి థియేటర్ పోండి. ఫస్ట్ షో చూడండి, ఓ 9:30 అవుద్ది. అలాగే సెకండ్ షో చూడండి, ఓ 12 అవుద్ది. ఎదురుగా బస్ స్టాప్ ఉంది. బస్ ఎక్కి ఎక్కడికి? దిండివనం వెళ్ళండి, ఓ 3:30 అవుద్ది. మళ్ళీ బస్ ఎక్కి తిరిగి వచ్చేయండి, తెల్లారుద్ది. వచ్చి మ్యాన్షన్స్ అందరూ నుంచోండి, నేనే మీ దగ్గరికి వస్తాను.
ఎరా బాగుంది కదా, అలా చేస్తావా? సరే ఓకే భద్రం, రేపు ఎట్టా కొట్టా ఇల్లు పట్టేద్దాం. వెళ్దాంరా. ఏం చేస్తున్నావు ఇక్కడ? చదివావా? బోర్డు చదివావా? ఆడాళ్ళ బాత్రూమ్ కండించున్నావేటి? తొంగి తొంగి చూస్తానికా? మొహం చూడు, ఏంది మొరాయి చూస్తున్నావు? గొట్ల గోబలాగా బాతులకే వచ్చాడు చూడు, దొంగ సూపు చూసుకుంటా. యాదవ సచ్చినాడా, ఇంత తిడతాడా? సిగ్గు సెరవు లేని యాదవలాగా గుడ్కలు ముక్కితే అట్టా నుంచున్నావే, పోతావా పోవా? ఇంకా వాచ్మ్యాన్, వాచ్మ్యాన్! ఏంటైసు, మీ అమ్మ వాళ్ళు గుర్తుకొచ్చి ఏడుస్తున్నావా? కాదు, నా వల్లే కానీ ఇన్ని కష్టాలు. మామ దిగండి కింద. తెరిచారో లేదో, తెరిచారు. రామావా రండి. ఎస్, పెళ్లి కూతురికి అలంకారం చేయాలి. ప్లీజ్ కమ్ ఇన్. సారీ సార్, జెంట్స్ నాట్ అలౌడ్. వెళ్ళు. కమ్. ఎంత అవుతుంది? 400 అవుతుంది. సరే, పెళ్లి కొడుకు అలంకారం దాట్స్ ఇన్ ద నెక్స్ట్ షాప్. సరే, వచ్చిస్తానండి. నో ప్రాబ్లం. రా. మామా ఏంటి? ఏంట్రా ఇదంతా? పెళ్ళైతేనే ఇల్లు ఇస్తామన్నారా? పెళ్ళైతేనే రిజిస్టర్ చేస్తామన్నారా? నువ్వు మాట్లాడుకుంటారా? $1550, 900, 800, 700. కొంచెం తక్కువలో. ఇంకా తక్కువలో అయితే గోచిగుడ్డ కొనాలి. పొద్దున్నే మొదటి పోని ప్రాణం తీస్తున్నావు. లేదండి, నాకు తెలీదు. ఇంతకి చేతిలో ఏమాత్రం ఉంది? తక్కువే ఉన్నాయి. తాళి బంగారందే అయి ఉండాలా? పసుపు తాడికి పసుపు కొమ్మ కడితే సరిపోతుంది. ఎక్కడ దొరుకుద్ది? ఆ పూల కొట్ల పక్కన దొరుకుతుంది, వెళ్ళండి. సరే. పెళ్లి మీకా? కాదు కాదు, నా ఫ్రెండ్కి. థ్యాంక్స్ అండి. మంచిది. పూలదండలు రెడీయా? రెడీ సార్. త్వరగా. ఎన్నో సార్, మీకోసం స్పెషల్గా చేశాను సార్. ఇదిగోనండి. కింద రండి, వెళదాం. ఓం నాయగాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః. రేయ్, మనం ఎక్కడికి వెళ్తున్నావురా? కొంచెం మాట్లాడుకుంటారా?
అయ్యో మర్చిపోయాను. మామ ముందు అమ్మాయి మేళ తాళి కట్టు. రే రారా. రే స్టీఫెన్ రారా త్వరగా రండి. రే మామ నువ్వు వెళ్ళరా. అమ్మా నువ్వు ఇట్రా. తీసుకో దాని తాళి కట్టు. రే కట్టా, పెళ్ళైతే ఇల్లు ఇస్తామన్నారుగా. కట్టా కట్టు. స్టీఫెన్ కట్టు. కట్రా. Mom, what's happening there? పెడదాం రండి. మమ్మల్ని ఆశీర్వదించన్నయ్య. చల్లగా ఉండండి. భలే మంచి శకునంరా. వెళ్దాం. స్టీఫెన్ ఏంట్రా ఇది? ఎవర్రా వీళ్ళు? నడి రోడ్ల నుంచి పెట్టి వీళ్ళకి పెళ్లి చేస్తున్నా? వీడు నా ఫ్రెండ్ మురళి. చిన్న ప్రాబ్లం, ఊరి నుంచి పారిపోయి వచ్చారు ఇద్దరు. ఈ విషయం నాకెందుకు చెప్పలేదురా? తెలిస్తే నీకు ఇబ్బంది కలుగుతుంది అందుకని. ఏంట్రా ఇబ్బంది? ఎవరు లేవనుకున్నావా? నీకింతమంది ఉండగా గతిలేని వాళ్ళ ఈ నడి రోడ్లు ఏంట్రా? బయలుదేరండి. బ్రదర్ రండి, సిస్టర్ రండి, రండి వెళ్దాం. ఆటో, ఏ ఆటో. నా ప్రియుడు నా మదిలోని మన్మధుడు